హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వ్లాగ్లో మేము శ్రీనగర్లో స్పెండ్ చేసిన టైంని మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము 9 డేస్ ట్రిప్లో 7 డేస్ శ్రీనగర్, 2 డేస్ జమ్మూ అని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఈ వ్లాగ్ని 1 మంత్ బ్యాక్ పోస్ట్ చేయాల్సి ఉండింది, కానీ కుదరక డిలే చేశాను. ఫ్యామిలీస్తో ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు 1 మంత్ ముందు నుంచే ఊహల్లో తేలిపోతూ ఉంటాం కదా. బేసిక్గానే నేను నేచర్ లవర్ని. సో శ్రీనగర్ అనగానే ఆ కాశ్మీర్ అందాలు చూడాలని చాలా ఎక్సైట్ అయ్యాను. అంత బ్యూటిఫుల్ నేచర్ని కళ్ళతోనే ఎంజాయ్ చేయాలబ్బా, వీడియోస్లో ఎంత చూపించినా తక్కువే. ఈ కాశ్మీర్ ట్రిప్లో 9 డేస్ అనమాట. మొత్తం 7 డేస్ వచ్చేసి శ్రీనగర్ అండ్ 2 డేస్ వచ్చేసి లాస్ట్లో జమ్మూ వైష్ణవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, దాన్ని దర్శించుకునే ప్లాన్ మాది. ఈ శ్రీనగర్ ట్రిప్లో ఫస్ట్ అండ్ సెకండ్ డే ట్రిప్స్ని చిన్న వ్లాగ్స్ని అయితే షేర్ చేశాను. ఇది వచ్చేసి 3rd డే అనమాట. మేము దూద్ పత్రి బయలుదేరుతున్నాం. అర్లీ మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ కానిచ్చుకొని చిన్న ఫోటోషూట్. మేము స్టే చేసిన రిసార్ట్ దాల్ లేక్ వ్యూ రిసార్ట్ అనమాట. చాలా గ్రీనరీగా ఉంది. ఎప్పుడు 2 డేస్ బిఫోర్ కూడా నైట్ వచ్చేసి మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళం. మేము వచ్చిన 2 డేస్ కూడా వర్షంతో ఉంది. 3rd డే వచ్చేసి కొంచెం వర్షం తగ్గిందనమాట. సో 3rd డే ఈరోజు మా ప్లాన్లో దూద్ పత్రికి వెళ్ళాలి. శ్రీనగర్కి 42 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అక్కడ కూడా నేచర్ చాలా బాగుంటుంది అండ్ ఒక చిన్న రివర్ ఉంటుందన్నమాట, వాటర్ ఫాల్స్. సో దాన్ని కవర్ చేసుకొని వద్దాము, అర్లీగా వచ్చేద్దాము. ఇంకా మేము ఎలాగో స్టేయింగ్ హౌస్ దాల్ లేక్ దగ్గరే కదా, ఎంచక్క నైట్ లేక్లో బోట్ షాపింగ్ ఉంటుంది. సో నైట్ షాపింగ్ అంటారు. సో దాన్ని చూద్దామని ప్లాన్. ఇక దూద్ పత్రికి రీచ్ అయిపోయాము. వెళ్ళిన వెంటనే అక్కడ గోడలు మాట్లాడుకొని అందరం కలిసి ఇలా ఒక రివర్ ఉంటుంది, వాటర్ ఫాల్స్, దాని దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. దారిలో మధ్యలో వ్యూ చాలా బాగుంటుంది. నడిచి కూడా వెళ్ళొచ్చు, మాకు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇలా గుర్రాలని మాట్లాడుకున్నాం. అది కాక మేము వెళ్ళే టైంకి ఎండ్ ఉన్నా సరే ఈవినింగ్ నుంచి వర్షం చూపిస్తుంది అనమాట. ముందు రోజు కూడా ఫుల్ వర్షం పడింది కదా, ఈరోజు కూడా పడుతుందేమో అనేసి టైం వేస్ట్ ఎందుకులే అని ఇలా గుర్రాలను మాట్లాడుకొని అయితే బయలుదేరాం. మధ్యలో అయితే చాలా బాగున్నాయి సీనరీస్. ఇక అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడమే. ఇలా వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటూ ఇంకా గుర్రం మీద స్వారీ అయితే చేస్తూ ఉన్నాం. మామూలుగా మధ్యలో ఆపుతారనుకున్నాం, కానీ వాళ్ళు ఎక్కడ ఆపట్లేదు. దిగి కొంచెం అలా ఫోటోషూట్ చేసుకోవాలనిపించింది. ఆ గుర్రాలని దిగడం ఈజీయే కానీ ఎక్కడం కొంచెం కష్టపడాలి. సో అదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలానే కంటిన్యూ చేసేసాము మా జర్నీని. చూడండి, ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నిజం చెప్పనా, ఈ వీడియోస్ నేను ఫోన్లో చూసుకుంటూ తీయలేదు, కొంచెం దూరంగా పెట్టేసి డైరెక్ట్గా కళ్ళతో ఎంజాయ్ చేశాను ఆ నేచర్ని. తర్వాత చూస్తే వీడియో వచ్చిందా లేదా అని చూస్తే సో నేను అంతగా కవర్ చేసినట్లు అనిపించలేదన్నమాట. సో షార్ట్స్ని కొంచెం జూమ్ పెట్టేసి ఇంక ఇలా కవర్ చేశాను లాంగ్ వీడియోకి. అందువల్ల ఫుల్ ఫ్రేమ్ రాలేదు, ఓన్లీ మొక్కల వరకే కనిపిస్తున్నాయి కదా. డైరెక్ట్గా చూస్తే ఆ లైట్ కలర్ షేడ్లో లైట్ పింక్, ఎల్లో, వెనక గ్రీనరీ, అటు వెనక కొండలు, దానికన్నా పైన మంచు పర్వతాలు, ఇక మేఘాలు బ్లూ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వర్ణించడానికి అసలు సరిపోదు కళ్ళతో చూస్తే తప్ప. దూద్ పత్రి నుంచి ఈ రివర్కి ఇంచుమించుగా ఒక 1 అవర్ ఉంటుందనుకుంటా. గుర్రాల మీదే మాకు 45 మినిట్స్ టు 1 అవర్ పట్టింది. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నడకదారి అండ్ అలానే బ్యాటరీ కార్లు ఉంటాయి, వాటి మీద కూడా వెళ్ళచ్చు. మొత్తానికి నడక బ్యాటరీ కార్ల కన్నా కూడా మాకు ఇలా గుర్రాల మీదే కొంచెం వ్యూ బాగుంది అనిపించింది. చూడటానికి కానీ అలా నేచర్లో స్పెండ్ చేయడానికి కానీ కొంచెం టైం దొరికింది. అలా వెహికల్లో వెళ్తే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు కదా, ఆ ఫీల్ రాలేదు అనిపించింది. ఇక నేను ఎంచుకున్న గుర్రం అయితే అసలు పట్టుకోకుండానే వెళ్తుంది, సాఫ్ట్గా ఉంటుందంట. మా గీతు ఎక్కిందైతే గొడవ చేస్తూ ఉంది, గట్టి గట్టిగా అరుస్తూ. సో ఇక్కడ మరీ రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని నేను తన్ని రిక్వెస్ట్ చేశాను పట్టుకోమని. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది అక్కడైతే. ఫైనల్గా ఇక్కడ రివర్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ రివర్ పేరు సింధు నది అనమాట. పైనుంచి మంచు కరిగేసి అలా పాయలాగా వచ్చేస్తుంది అనమాట. రాళ్ల మధ్యలోంచి గలగల సౌండ్లు.
సో మేము వెళ్ళగానే అక్కడ కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాము. కొంచెం ముందుకెళ్తే అక్కడ మంచు కూడా ఉంది, కొద్దిసేపు అక్కడ కూడా ఆడుకున్నాం అనమాట. అక్కడ పారుతున్న వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు సౌండ్ అయితే బీభత్సంగా వచ్చేస్తుంది ఆ రాళ్ల మధ్యలో నుంచి. ఆ నీళ్ళు దాటడానికి ఒక చిన్న వుడ్లాగా ఈ దరి నుంచి ఆ దరికి ఒక సపోర్ట్ ఇచ్చారు వుడ్ని. సో అది ఒకే లైన్ ఉంటుంది, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. సో అది పాస్ చేసిన తర్వాత ఇలా రాళ్ళ దగ్గర కూర్చొని కొంతసేపు అలా నీళ్ళతో ఆడుకున్నాము, ఫోటోషూట్ కూడా చేసుకున్నాం. ఇక ఆ రాళ్ళల్లో కూర్చోవడానికైతే చాలా స్లిప్పరీగా ఉంది. కొంచెం స్లిప్ అయ్యామంటే కిందనే ఉండిపోతాము. ఇంకా అక్కడ మంచు కరిగి కిందకు వస్తున్నాయి కదా, వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయన్నమాట. అది కాక మేము దూద్ పత్రికి వచ్చే దారిలోనే ఇలా బూట్లు అండ్ ఆ జాకెట్స్ రెంట్కి ఇస్తారు. 200 అనమాట. ఆ బూట్లు తీసుకుంటే 300, మొత్తం ఆ సెట్ వచ్చేసి 500. ఆ బూట్లు లేకుండా నీళ్ళల్లో టచ్ చేస్తే ఇంకా ఫ్రీజ్ అయిపోవడమే, అంత చల్లగా ఉన్నాయి. అలానే జాకెట్లు కూడా కంపల్సరీగా వేసుకోవాలి. శ్రీనగర్ సెకండ్ డే మేము సోన్మార్గ్ వెళ్ళాము. అక్కడ కూడా ఫుల్గా మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. ఆ వర్షానికి అక్కడ ఉన్న మంచు కొండల మధ్యలో చలి విపరీతంగా ఉండిపోయిందనమాట. అసలు భరించలేకపోయాము, ఆ చలిని తట్టుకోలేకపోయాము. స్నోఫాల్ కూడా పడింది మేము అక్కడికి వెళ్ళినప్పుడు, అందుకని ఎక్కువగా స్నోతో ఆడుకోలేకపోయాము. కానీ ఈరోజు థర్డ్ డే కదా, సో వర్షం చూపిస్తున్నా మేము వెళ్ళిన టైంకి లేదు, కొంచెం క్లౌడీగా ఉంది. అయితే ఇక్కడ కొంతసేపు నీళ్ళల్లో ఆడుకున్నాము. శాండ్ చూడండి, మట్టి ఎంత స్మూత్గా ఉందో తెలుసా, పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది. అలానే పక్కన మంచు కూడా ఉందన్నమాట. ఇంక ఇక్కడ కొద్దిసేపు అలా స్పెండ్ చేసి ఇక దగ్గరలో ఉన్న మంచు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మంచుతో ఇక్కడ హాట్ ప్రిపేర్ చేశారు కదా, ఫ్రెండ్ వాళ్ళ బాబు చేశాడు. తర్వాత ఇక దాంతో అందరం ఇలా ఫోటోషూట్ అయితే తీసుకున్నాం. అక్కడ మంచుతో చాలా డేంజర్ అనిపించింది. ఎక్కడ పెడితే అక్కడ కాలు కిందకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అయినా సరే కొద్దిసేపు అలా స్పెండ్ చేసి మంచిగా ఆడుకున్నాం. అంటే స్నోకి అంత దగ్గరగా ఆడుకోవడం అనేది ఫస్ట్ టైము. అంటే సోన్మార్గ్లో చేసాం కానీ కొంచెం అంత నీట్గా రాలేదు. ఆ స్నో అనేది గట్టిగా ఉందన్నమాట, పట్టుకుంటే కూడా చేతికి రాలేదు. బలవంతంగా ట్రై చేసినా రాలేదు. సో ఇక్కడైతే సాఫ్ట్గా ఉంది. ఇక పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. షార్ట్స్లో కవర్ చేశాను. అసలు ఆ బాల్స్ చేసుకొని ఒకరి మీద ఒకరు విసిరేసుకుంటూ చాలాసేపు స్పెండ్ చేసాం అక్కడైతే. ఇక్కడ చూసారు కదా, పెహల్గామ్లో ఉన్నట్లు వ్యూ అయితే ఇక్కడ కూడా ఉంది. అయితే అక్కడ కూడా ఇలానే ఉంటుందని మాకు తెలియదు. వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ బయటికి రావడం వల్ల సో ఇలానే ఉంటుంది అని అర్థమైంది. ఒక్కొక్కసారి ఎంత ఎఫెక్షన్గా ఉంటారో చూసారు కదా, కొట్టుకునేటప్పుడు కూడా అలానే ఉంటుంది. అంతలోనే కొట్టేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చూపిస్తున్న వ్యూ అంతా కూడా రిటర్న్ అవుతూ ఉన్నాము దూద్ పత్రి నుంచి. ఇక ఆ ప్లేస్లో వెళ్ళినప్పుడు ఫుడ్ అయితే దొరకడం చాలా కష్టం, మన ఫుడ్ అందులోనూ. సో అక్కడ ఏ ఫుడ్ ఉందో అదే తీసుకోవాలి. సో మేము ఎక్కడైతే జాకెట్లు బూట్లు రెంట్కి తీసుకున్నామో అదే ప్లేస్లో ఇలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చాలా వరకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ ఫుడ్. ఏంటో ఏదో ఆకుకూర అంట, నేనైతే అన్నీ టేస్ట్ చేశాను. ఉల్లి ముక్కలు చీలికలు చేసి ఉప్పు కారం పట్టించి లెమన్ పిండి అలా నలిపి పెట్టేశారు జాడీలో. అలానే ఇంకొక జాడీలో ఈ పికిల్ పేరు కూడా తెలీదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. అలానే యాపిల్ పికిల్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ యాపిల్స్ ఎక్కువ దొరుకుతాయి కదా, సో యాపిల్తో కూడా పికిల్స్ పెట్టేస్తున్నారు. అలానే ఇక్కడ ఏదో ఆకుకూరతో చేశారంట. పరోటా చేస్తున్నారు కదా, దానికి మంచి కాంబినేషన్ అని చెప్తూ ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడమే రిసార్ట్లో.
ఇంకా అప్పటి తర్వాత ఏమీ తినలేదు, ఫుల్గా ఆకలితో ఉన్నాం ఇప్పుడైతే. అలానే ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అవుతుంది. एक प्लेट बनाओ, सारे टेस्ट करेंगे, उसके बाद ऑर्डर लेंगे. Is it good? అందరూ ఒక్కొక్క ప్లేట్ తీసుకొని నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నారు. ఏంటంటో కలిపేస్తున్నారు. Apple. Apple pickle, huh? Yes. ये sweet है या hot है? Apple pickle. ये ऑनियन है, मूली की चटनी, ये वाला ये मिक्स वेजिटेबल पिकल्स लगा हाक रहा मुझे. हाँ कदी हमारे दिल टावरी ट्रायल दे दो रोटी एक. सर आपको भी दोने हैं? ఏమో ఆకుకూర. सर आपने दो यार एक वॉश किया आपने? सरसों का साग, ये रही मक्की की रोटी. फाइनल. थैंक यू. बिस्मिल्लाह. अनीता टेबल पर रखो. याचे पानी ठहर दी मला ఇది వెజిటబుల్ అంట. అదేంటిది? ఇదేంటో అర్థం కాలేదు. ఇది ఆనియన్, ఇది ఆకుకూర, ఇది ఆపిల్ పికిల్ అంట. बैठो आराम से जरा बच्चू. చట్నీ ఎలా ఉంది చెప్పండి. ఇది ఉల్లిపాయ ఇది కారంగా ఉంది. ఉల్లిపాయ కారంగా ఉంది. आज तक जिस गेस्ट ने भी खाया ना उसने बोला सीधे मैंने आज घर का खाना खाया. चोर पर रहते निसार मुझ स्टेट वाले जो चोर पर బాగుంది కదా అది కూడా. एप्पल की रखे, एप्पल का अचार रखे, బిస్కెట్ ఇది एप्पल का अचार फिर कम చాలా కొబ్బరి బిస్కెట్ కదా. తింటావా? బాగుందా? ఆకలి మీద ఉన్నాం కదా, ఏదైనా వెళ్ళిపోయింది. ఇది కొబ్బరి బిస్కెట్ బాగుంది. కొబ్బరి ఉన్నాయి కొద్దిగా లైట్గా పైన గోధుమ పిండి వేస్తే అలా ఉంది. కొబ్బరితో చేసిన బిస్కెట్స్ అయితే అక్కడ బాగున్నాయి. సో ఆకలి మీద ఏదైనా తినేస్తాం కదా, సో ఒక్కొక్క రోటీ తినేసి ఇంకా బిస్కెట్స్ తినేసాము. తర్వాత ఇక్కడ తను చెప్పారు, ఆ హోటల్లో మాకు సర్వ్ చేశారు కదా ఆయన చెప్పారు ఇక్కడ వాల్నట్ ట్రీస్ ఉన్నాయి చూపిస్తాను రమ్మనేసి. సో దగ్గరికి వెళ్ళాము. చెట్టుకైతే ఆకులు కూడా లేవు, ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయి. అండ్ వాటికున్న పూతలా ఉందన్నమాట. అవి కాయలు అనుకున్నాం కానీ అది ఫస్ట్ పువ్వు పూస్తుందంట, తర్వాత కాయలు వేరే వస్తాయని చెప్పారు. మన సైడు టేక్ చెట్లు ఎలా అంటే అలా పర్మిషన్ లేకుండా కట్ చేస్తే కేసు పెడతారు కదా, అట్లనే ఇలా వాల్నట్ని కూడా అక్కడ అస్సలు కట్ చేయకూడదంట. సో ఇక్కడ ఇది చూసి ఎక్సైట్ అయ్యాను, ఇవే వాల్నట్స్ అనుకొని. తర్వాత చెప్పారు ఇవి ఫస్ట్ పూత వస్తుందంట, తర్వాత వచ్చేవి కాయలు వస్తాయని చెప్తున్నారనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ కొమ్మ అందట్లేదనమాట, అయినా సరే పట్టుకొని అలా కోస్తూ ఉంటే అలా కొయ్యడం కూడా చూస్తే ప్రాబ్లం అవుతుందంట. తర్వాత తను చెప్పారు. ఇక లంచ్ చేసుకుని వెంటనే బయలుదేరిపోయాము. ఇంకా అర్లీగా వెళ్తాం కదా ఎలాగో శ్రీనగర్కి. సో రూమ్లో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక నైట్ షాపింగ్ ఉంటుంది దాల్ లేక్లో, బాగుంటుంది అని విన్నాను. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము అక్కడికి వెళ్ళడానికి. మార్నింగ్ అనుకున్నట్లే తొందరగానే శ్రీనగర్కి అయితే రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వర్షం ఫుల్గా, మేము ఇంకా శ్రీనగర్కి ఎంటర్ అవగానే ఇక ఫుల్గా వర్షం పడింది. ఇక శ్రీనగర్కి వస్తుంటేనే అప్పుడే మాకు ఇంకొక విషయం తెలిసింది, క్లౌడ్ బరస్ట్ అయిందనేసి. రోడ్ అంతా కొట్టుకుపోయిందంట మేము జమ్మూకి వెళ్ళే రూట్లో. సో ఇంకా మేము జమ్మూకి వెళ్ళడానికి ఇంకా 5 days ఉంటుంది. సో ఈలోపు రిపేర్ అవుతుందిలే అనుకున్నాము. मुंबई का फैशन, कश्मीर का मौसम और बीबी का मूड कब बदल जाए पता ही नहीं चलता. మీరేమంటారు? 100% కరెక్ట్ అని చెప్పింది నారాయణ గారు, మీరేమంటారు? లాస్ట్ పని చదివింది. అది నారాయణ చెప్పే లాస్ట్ పని చదివింది.
ఇక ఫుల్గా వర్షం పడింది కదా, ఇక రూమ్కి వచ్చేసి ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాము. ఇక యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ లేచేసి మళ్ళీ రెడీ అయిపోయాం అనమాట. ఇక్కడ వచ్చేసి 4th డే మేము వెళ్ళే ప్లేస్, అది కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది కూడా శ్రీనగర్కి దగ్గరలో ఉంటుంది, గండోలా అనే ప్లేస్. చాలా బాగుంది, ఫుల్గా ఎంజాయ్ చేసాం, మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నాం. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది అది కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.